Hello students, welcome to my YouTube channel Maths by Chandrasekhar. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్లో రకరకాల టాపిక్స్ మీద కొన్ని వీడియోస్ చేసి మీకు ఫ్రీగా అందించడం జరిగింది. అలాగే అందులో భాగంగానే సిఎస్ మ్యాథ్స్ అనే ఒక యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో మీకు లభ్యమవుతుంది. దాని గురించి కూడా మీకు చెప్పాను. మీలో చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఇంతవరకు నేను కాస్త బిజీగా ఉండడం వల్ల అందులో వీడియోస్ ఏవి మీకు పొందుపరచడం జరగలేదు. కానీ ఇకపై ఆ యాప్లో అంటే సిఎస్ మ్యాథ్స్ అనే నా యాప్లో డిఎస్సి ఎస్జిటి వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎస్జిటి పోస్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఎస్జిటి యొక్క మ్యాథమెటిక్స్పై పూర్తి సిలబస్ని యాప్లో అందుబాటులో ఉంచబోతున్నాను. ఓకేనా? సో ఈ యాప్లో నేను కంపోజ్ చేస్తున్నటువంటి ఎస్జిటి యొక్క సిలబస్ రెండు రాష్ట్రాల యొక్క అకాడమిక్ పుస్తకాలు, ఎన్సిఆర్టీ యొక్క అకాడమిక్ పుస్తకాలు, ఐసిఎస్సి సిలబస్, అలాగే ఇంతకుముందు జరిగిన టెట్ పేపర్ 1 పేపర్ 2లోని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు అంశాలు, అలాగే ఎన్ఎంఎంఎస్ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా కాస్త అప్లికేటెడ్గా క్వశ్చన్స్ అన్ని కంపోజ్ చేయడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ డిఎస్సికి ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 7 చాప్టర్స్గా వాళ్ళు విభజించడం జరిగింది. అందులో మొదటిది సంఖ్యావాదం, నంబర్ థియరీ. ఈ సంఖ్యావాదం అనేది బాగా పెద్ద టాపిక్. ఇది ఇందులో సంఖ్యలు, వాటి యొక్క ధర్మాలు, రకరకాల సంఖ్యలు, అలాగే కాసాగు గాసాభా, వర్గాలు వర్గమూలాలు, గణాలు ఘనమూలాలు, భిన్నాలు, భాజనీయత సూత్రాలు, కరణీయ సంఖ్యల మీద ధర్మాలు, అలాంటి టాపిక్స్ అన్నీ కూడా సంఖ్యావాదంలో మనకి కవర్ అవుతాయి. తర్వాత వచ్చింది బీజగణితం, ఆల్జీబ్రా. బీజగణితం అనేది 5th క్లాస్ నుంచి మనం 10th క్లాస్ వరకు నేర్చుకోబోతున్నాం. కాస్త ఎక్కువగానే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి 8th క్లాస్ వరకు సిలబస్ ఇచ్చినప్పటికీ దాని తాలూకా మూలాలు ఇంకా 10th క్లాస్ వరకు కొనసాగినందున మనం బీజగణితం అనే దాన్ని 10th క్లాస్ వరకు నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక శాస్త్రం గురించి చూస్తున్నట్లయితే సాంఖ్యక శాస్త్రం తాలూకా ఉపోద్ఘాతం, సాంఖ్యక శాస్త్రంలో ఉండే రకరకాల పదాలు, భావనలు, అలాగే సాంఖ్యక శాస్త్ర పటాలు, అలాగే సాంఖ్యక శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన సగటు, మధ్యగతం, బాహుళకం, వాటి మధ్య ఉన్న ధర్మాలు, అవన్నీ కూడా సాంఖ్యక శాస్త్రంలో 7th క్లాసు నుంచి 10th క్లాసు వరకు కవర్ అవబోతున్నాయి. అలాగే అత్యంత ముఖ్యమైనవి మరియు డిఎస్సిని నిర్ణయించగలిగింది మేజర్ టాపిక్స్ అయినటువంటి రేఖాగణితం మరియు క్షేత్రమితి. సో రేఖాగణితం మరియు క్షేత్రమితులు 3rd క్లాసు దగ్గర నుంచి 10th క్లాసు వరకు మన సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని బేసిక్స్తో పాటు అప్లికేటెడ్గా ఉన్న ప్రశ్నలతో సహా మీకు వివరించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ థియరీ బాగా ఎక్కువగా రన్ అవుతుంది. సో థియరీ రేఖాగణితానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి థియరీ అండ్ కాలిక్యులేషన్ రెండూ కలిసి రేఖాగణితం, క్షేత్రమితిలో మనకు వస్తాయి. తర్వాత వ్యాపార గణితం, కమర్షియల్ మ్యాథమెటిక్స్. కమర్షియల్ మ్యాథమెటిక్స్లో నిష్పత్తి, సగటు, శాతాలు, లాభ నష్టాలు, అలాగే చక్రవడ్డీ, బారు వడ్డీలు, కాలము పని, కాలము దూరము, గడియారాలు, భాగస్వామ్యాలు వగైరా టాపిక్స్ అన్నీ కూడా మీకు వ్యాపార గణితంలో కాస్త డెప్త్ ఎక్కువగానే మీకు అందించబోతున్నాను. అలాగే 7th చాప్టర్ సామాన్య సమీకరణాలు, సింపుల్ ఈక్వేషన్స్. ఈ సామాన్య సమీకరణాలు అనేవి నిత్య జీవితానికి సంబంధించినటువంటి సమస్యలను ఆధారంగా ఇదంతా మనకు చాప్టర్స్ 7th, 8th, 9thలో ఉన్నాయి. సో ఈ సామాన్య సమీకరణాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అది బీజగణితంలో భాగమే. కాబట్టి ఆ రకంగా చూస్తే బీజగణితంలో భాగంగా చూస్తే మనకి 6 చాప్టర్లు ఉంటాయి. లేదు స్పెషల్గా చూసుకుందాం అనుకుంటే 7 చాప్టర్స్ ఉంటాయి. ఈ 7 చాప్టర్స్ మీద ప్రతి అంశము కవర్ అయ్యే విధంగా, ప్రతి బిట్టు అప్లికేటెడ్గాను బేసిక్గాను ఉండే విధంగా మన సిఎస్ మ్యాథ్స్ యాప్లో ఎస్జిటి వాళ్ళకి పూర్తి సిలబస్ అందించడంతో పాటు ఆయా వీడియోస్ చాప్టర్స్ పూర్తి అవ్వగానే వాటి మీద టెస్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అతి తక్కువ ధరకే ఈ సిలబస్ని నేను సిఎస్ మ్యాథ్స్ యాప్లో ఉంచబోతున్నాను. ఈ సదవకాశాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క డిఎస్సి విద్యార్థులు ఉపయోగించుకొని టెట్లోను అలాగే డిఎస్సిలోను మీరు సక్సెస్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. డిఎస్సిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రేఖాగణితం అనే టాపిక్ని ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక మేజర్ టాపిక్. రేఖాగణితానికి సంబంధించి మన సిలబస్లో ఎలా ఇచ్చున్నారంటే రేఖాగణితం యొక్క మూల భావనలు, రేఖాగణితం యొక్క అభివృద్ధి, రేఖాగణితం యొక్క పుట్టు పూర్వోత్తరాలు,
అలాగే రేఖాగణితంలో ఉన్న వివిధ రకాలైనటువంటి అంశాలు అంటే కోణాలు కానీ రేఖాఖండాలు కానీ లేదన్నట్లయితే త్రిభుజాలు కానీ రకరకాల చతుర్భుజులు వృత్తాలు వగైరా అన్నీ అడిగాడు. కాబట్టి రేఖాగణితం అనే దాన్ని మనం దాని యొక్క ఆరిజిన్ అంటే పుట్టుక దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది అకార్డింగ్ టు ద సిలబస్. సో మనం రేఖాగణితం తాలూకా పుట్టుక నుంచి ప్రారంభిస్తున్నాం. అసలు ఈ భూప్రపంచం మీద రేఖాగణితాన్ని మొట్టమొదటిసారిగా వాడిన ప్రజలు ఎక్కడ ఉన్నారు అంటే ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో నివసించిన ఇరాన్ ఇరాక్ ఈ రెండు ఇంతకుముందు కలిసే ఉండేవి. ఈ ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో నివసించిన ప్రాచీన ప్రజల్ని బాబిలోనియన్లు అంటారు. బాబిలోనియన్లు. సో ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో నివసించిన ఈ బాబిలోనియన్లు మొట్టమొదటిసారిగా రేఖాగణితాన్ని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. సో వారు ఎడారిగా భూములన్నీ మారిపోతున్న సందర్భంలో వారి యొక్క భూములన్నింటినీ దీర్ఘచతురస్రాకారంలోను వృత్తాకారంలోను త్రిభుజాకారంలోను వాటిని పంచుకొని హద్దులు నిర్మించుకున్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి రేఖాగణితాన్ని మొట్టమొదటిసారిగా వాడిన ప్రజలు ఎవరు అంటే బాబిలోనియన్లు. అయితే రేఖాగణితం అనేది ఎక్కడ డెవలప్ అయింది అని చూసినట్లయితే రేఖాగణితం అనేది గ్రీసు దేశంలోనూ అలాగే భారతదేశంలోనూ రేఖాగణితం అభివృద్ధి చెందినటువంటి ఆధారాలు మనకి లభ్యమవుతున్నాయి. భారతదేశానికి సంబంధించి మనం చూసినట్లయితే భారతదేశానికి సంబంధించిన ఒక పురాతనమైన గ్రంథం భక్ష్యాలి. ఈ ప్రాచీన గ్రంథం ఆధారంగా భారతదేశంలోని రేఖాగణితం అనేది యజ్ఞాలు హోమాలు జరిపేటప్పుడు రకరకాల ముగ్గులు వేసేవారు. అలాగే శాంతులవి జరిపినప్పుడు కూడా రకరకాల ముగ్గులు అనేవి వేసేవారు అని చెప్తుంది. కాబట్టి ఈ భారతదేశానికి సంబంధించిన భక్ష్యాలి అనే గ్రంథం ఆధారంగా మన భారతదేశానికి రేఖాగణితం ఎప్పటి నుంచో వాడినటువంటి ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టింది. ఇక గ్రీస్ చూసినట్లయితే గ్రీస్ దేశంలో సంబంధించినటువంటి అనేక మంది తత్వవేత్తలు ఈ రేఖాగణితానికి సంబంధించినటువంటి భావనల్ని అభివృద్ధి పరచడం జరిగింది. కాబట్టి రేఖాగణితం మొదటిసారిగా వాడింది ఎవరు అంటే బాబిలోనియన్లు. అభివృద్ధి పరిచింది ఎక్కడ అంటే గ్రీసు దేశము మరియు భారతదేశము. మరి రేఖాగణితాన్ని అసలు శాస్త్రరూపం గావించింది ఎవరు, అసలు రేఖాగణితాన్ని ఎలా తయారు చేశారు వగైరా అన్ని విషయాలు మనం మాట్లాడితే గ్రీసు దేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాతమైన గణితవేత్త మరియు తత్వవేత్త అయినటువంటి యూక్లిడ్ అనే ఒక వ్యక్తి ఈ రేఖాగణితాన్ని రూపొందించడం జరిగింది, రేఖాగణితాన్ని తయారు చేయడం జరిగింది. సో రేఖాగణితాన్ని ఈ యూక్లిడ్ తయారు చేయడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ యూక్లిడ్ దగ్గరికి ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది శిష్యులు వస్తూ ఉంటారు. ఈ అనేక మంది శిష్యుల్లో ఈజిప్టు ప్రాంతం నుంచి వచ్చిన ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ ఈజిప్టు ప్రాంతం నుంచి వచ్చిన శిష్యుడు యూక్లిడ్ని అడుగుతారు, నైలు నదికి ప్రతిసారి వరదలు రావడం వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కొట్టుకుపోతున్నాయి. మళ్ళీ వరదలు పూర్తయిపోయిన తర్వాత ఆ భూమి ఎవరిదో తెలుసుకోలేక ఆ భూమి నాదంటే నాది నాదంటే నాదని ప్రజలందరూ కొట్టుకుంటున్నారు. దీనికి మీరేమన్నా సలహా ఇవ్వగలరా గురువుగారు అని అడుగుతాడు. అప్పుడు యూక్లిడ్ ఆ శిష్యుడితో పాటు నైలు నది పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మన సర్వేయర్లు ఎలాగైతే ల్యాండ్ రిపోర్ట్స్ అన్ని తయారు చేస్తారో అలాగే అక్కడ భూమి అంతటినీ కొలిచి కొన్ని రకాలైనటువంటి డిజైన్స్ ద్వారా పట్టాలంటాం మనమైతే ఆ పట్టాల ద్వారా భూమిని కొలవడం జరిగింది. భూమిని కొలిచిన తర్వాత మరలా నైలు నదికి వరదలు వస్తాయి. ఆ వరదలతో మళ్ళీ భూమి అంతా కొట్టుకుపోతుంది. కానీ వరదలు పూర్తయిన వెంటనే తను తయారు చేసినటువంటి డిజైన్ సహాయంతో మరలా ఎవరెవరు భూమిని వాళ్ళకి కౌంట్ చేసేసి యూక్లిడ్ మరలా ఆ భూమిని అందరికీ అప్పచెప్తాడు. ఆ రకంగా మొదటిసారిగా రేఖాగణితాన్ని యూక్లిడ్ అనేవాడు వాడి ఒక్క భూమిని కొలవడం కోసమే ఈ రేఖాగణితం ఇంత గొప్ప సమస్యను సాల్వ్ చేయగలిగితే దీన్ని అభివృద్ధి చేస్తే ఇంకెంత గొప్పగా ఉపయోగపడుతుందో అనే ఆలోచనతో ఆయన ఈ రేఖాగణితాన్ని శాస్త్రరూపం గావించడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. సో ఫాదర్ ఆఫ్ జామెట్రీ రేఖాగణిత శాస్త్ర పితామహుడు ఎవరు అంటే యూక్లిడ్. ఆ తర్వాత యూక్లిడ్ రేఖాగణితానికి సంబంధించిన బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరే ది ఎలిమెంట్స్. రేఖాగణితానికి సంబంధించిన శాస్త్రీయమైనటువంటి మొట్టమొదటి గ్రంథం ది ఎలిమెంట్స్ అనేది ఏ రకంగా రాయబడింది? యూక్లిడ్ అప్పటికే తనకి తెలిసిన విషయాలు, తన పూర్వీకులు తెలుసుకున్న విషయాలు
ఇవన్నీ కలిపి క్రోడీకరించి ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని రాస్తాడు. మరలా కొత్త కొత్త పరిశోధనలు చేస్తాడు, కొత్త కొత్త విషయాలు సేకరిస్తాడు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న విషయాలతో పాటు మళ్ళీ బుక్ రాశాడు, అది కూడా ది ఎలిమెంట్స్. అలా 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 తెలుసుకున్న కొత్త విషయాలతో 13 పుస్తకాలు రాస్తాడు. 13 పుస్తకాల సంకలనం, 13 వాల్యూమ్స్ రాస్తాడు. ఆ 13 వాల్యూమ్స్కి పేరు ఒక్కటే, ది ఎలిమెంట్స్. ఈ ది ఎలిమెంట్స్ అనే పుస్తకంలో ఏవైనా డౌట్స్ వస్తే అందుకోసం అనుబంధంగా, అంటే గైడ్ లాగా అనమాట, అనుబంధంగా మరో పుస్తకం కూడా రాయడం జరిగింది. అది డేటా. డేటా అనే పుస్తకం ది ఎలిమెంట్స్ అనే పుస్తకానికి ఒక గైడ్ లాంటిది, ఒక అనుబంధమైనటువంటి పుస్తకం లాంటిది. సో ఆ రకంగా ది ఎలిమెంట్స్ మరియు డేటా అనే పుస్తకాల్ని గ్రీకు భాషలో రచించి మొట్టమొదటిసారిగా రేఖాగణితాన్ని శాస్త్రరూపం గావించినటువంటి గణితవేత్తగా యూక్లిడ్ అనేవాడు ప్రాచుర్యాన్ని పొందడం జరిగింది. ఇక ది ఎలిమెంట్స్ అనే పుస్తకంలో చెప్పడం జరిగింది, భూమిని కొలవడం వల్లే నేను ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ కలిగింది అని చెప్పేసి. భూమిని కొలవడం వల్లే. మరి భూమిని కొలవడం అంటే గ్రీకు భాషలో భూమిని కొలవడం, భూమిని కొలవడం. గ్రీకు భాషలో భూమిని జియో అని చెప్తారు. జియో. కొలవడాన్ని మెట్రాన్ అని చెప్తారు. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలవడం. సో జియోమెట్రాన్ రెండూ కలిపి జామెట్రీ అనే ఆంగ్ల పదం మనకి తయారైంది. సో జామెట్రీ అనేది జియోమెట్రాన్, భూమిని కొలవడం కోసమే అనే అర్థంతో ఈ జామెట్రీ అనే పదం వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సిలో బిట్ అడుగున్నారు, రేఖాగణితం అనే శాస్త్రం ఏర్పడడానికి కారణమైనటువంటి అంశం క్రింది వాణిలో ఏది అని అడగడం జరిగింది. ఖగోళ శాస్త్ర అన్వేషణ, జాతక చక్రాల అన్వేషణ, భూమిని కొలవడం కోసమా, పైవన్నీయునా అని అడగడం జరిగింది. ఇందులో రైట్ ఆన్సర్ భూమిని కొలవడం అని టిక్ పెట్టవలసి ఉంటుంది. అలాగే ది ఎలిమెంట్స్ అనే పుస్తకంలో రేఖాగణితాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎటువంటి భావనలతో మొదలు పెట్టాలి, అలాంటివన్నీ కూడా సంపూర్ణంగా అతడు వివరించడం జరిగింది. ది ఎలిమెంట్స్ పుస్తకం ప్రకారం రేఖాగణితాన్ని ఎలా నేర్చుకోవాలి అని చూస్తే ముందుగా మనం తెలుసుకోవలసింది రేఖాగణిత పదాలు. రేఖాగణిత పదాలు, జామెట్రికల్ టర్మ్స్. రేఖాగణిత పదాలు, రేఖాగణితానికి సంబంధించినటువంటి పదజాలం అంతా తెలుసుకోవాలి. రేఖాగణిత పదములు, టర్మ్స్, ఇవి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రేఖాగణిత పదాలు 2 రకాలుగాను. అందులో ఒకటవది అనిర్వచిత పదాలు, అనిర్వచిత పదాలు. రెండవది నిర్వచిత పదాలు. అన్డిఫైన్డ్ టర్మ్స్ అండ్ డిఫైన్డ్ టర్మ్స్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అన్డిఫైన్డ్ అండ్ డిఫైన్డ్. అనిర్వచిత పదాలు, నిర్వచిత పదాలు. అనిర్వచిత పదాలు అంటే ఏంటి? అనిర్వచిత పదాలు అంటే మాటల్లో వ్యక్తపరచలేక కేవలం సంకేతాలతో మాత్రమే చెప్పగలిగిన పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీషు భాషని ప్రైమరీ స్కూల్ పిల్లవాళ్ళకి, 1వ క్లాస్ పిల్లవాళ్ళకి నేర్పుతున్నాం అనుకుందాం. వారికి ముందు మనం ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ నేర్పుతాం, ఆల్ఫాబెట్స్ నేర్పుతాం. ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ నేర్పినప్పుడు పలానా బి అంటే ఏంటి, పలానా సి అంటే ఏంటి, కే అంటే ఏంటి అని పిల్లవాడు అడిగినప్పుడు మనం దానికి ఏం చెప్పలేం. కేవలం కే అంటే సింబల్ వేసి మాత్రమే చెప్పగలం, జెడ్ అంటే సింబల్ మాత్రమే వేసి మనం చెప్పగలం. అంతే తప్ప దాని గురించి మనం వివరించలేం. అలాగే రేఖాగణితంలో కూడా కొన్ని పదాలని మనం కేవలం సంకేతం ద్వారా చెప్పగలం తప్ప దాని మాటల్లో మాత్రం చెప్పలేము. అటువంటివి 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి అని చూసినట్లయితే, 1 తలం, ప్లేన్ అంటారు ఇంగ్లీష్లో, ప్లేన్. 2వది రేఖ, లైన్ అని చెప్తారు, లైన్. 3వది బిందువు, బిందువు, పాయింట్ అని చెప్తారు, పాయింట్. సో ఈ రకంగా అనిర్వచిత పదాలు ఎలిమెంట్స్ అనే గ్రంథం ప్రకారం 3 ఉన్నాయి. తలం, తలం అంటే ఏంటి? ఈ బోర్డు అంతా ఒక తలం, మనం ఉన్నటువంటి ఫ్లోర్ అంతా ఒక తలం, గోడంతా ఒక తలం, మనం రాస్తున్న పుస్తకంలో పేపర్ అంతా ఒక తలం. అలా మనం చూపించగలం తప్ప దాని గురించి మాటల్లో వ్యక్తపరచలేం. అలాగే రేఖ అంటే, రేఖ అంటే జస్ట్ ఇలాంటి సింబల్ వేసి ఇది రేఖ అని చెప్పగలం, ఇది రేఖ అని చెప్పగలం, ఇది ఒక రేఖ అని చెప్పగలం, అలాగే ఇది ఒక రేఖ అని చెప్పగలం. అలా సింబల్స్ మాత్రమే వేయగలం తప్ప దాని గురించి మాటల్లో వ్యక్తపరచలేం. అలాగే బిందువు అంటే ఏమిటి? బిందువు అంటే జస్ట్ ఇలా ఒక పాయింట్ పెట్టి ఇది మాత్రమే బిందువు అని చెప్తాం. అయితే మనకి 5th క్లాస్ సిలబస్లో పొడవు, వెడల్పు, ఎత్తు ఏమీ లేనటువంటి ఒక బిందువే, ఒక చుక్కే బిందువు అని ఇవ్వడం జరిగింది.
పొడవు వెడల్పు ఎత్తు ఏమీ లేని ఒక చుక్కని. కేవలం అది అక్కడ ఉన్న ఆ స్టూడెంట్కి అర్థం అవడం కోసం మాత్రమే ఇచ్చిన నిర్వచనం తప్ప శాస్త్రీయంగా ఉన్న నిర్వచనం అయితే కాదు. కాబట్టి బిందువు అన్నదానికి, రేఖ అన్నదానికి, తలం అన్నదానికి కేవలం సంకేతాలు మాత్రమే ఉన్నాయి తప్ప మనకు మాటలు అనేవి లేవు. ఇలా మాటల్లో చెప్పలేక కేవలం సంకేతాలతో మాత్రమే చెప్పడాన్ని యూక్లిడ్ అనేవాడు అంతర్బుద్ధితో చెప్పడం అనే మాట ఉపయోగించాడు. కేవలం అంతర్బుద్ధితో మాత్రమే వ్యక్తపరచగలమన్నాడు. అంతర్బుద్ధితో వ్యక్తపరచడము అంటే దాని అర్థం సంకేతాలతో చెప్పగలగడం. ఓకేనా? సో సంకేతాలతో మాత్రమే చెప్పగలిగిన ఈ పదాలని అనిర్వచిత పదాలు అంటారు. నిర్వచనాలు లేవు. అయితే 17వ శతాబ్దంలో లండన్లో జరిగినటువంటి ఒక సెమినార్లో, యూక్లిడ్ రచించిన పుస్తకం మీద జరిగిన సెమినార్ అది. ఆ సెమినార్లో ఈ మూడింటితో పాటు మరొక కొత్త పదాన్ని కూడా చేర్చడం జరిగింది. అదే అంతరాళం, స్పేస్ అంటారు. అంతరాళం, స్పేస్. మన కంటికి కనిపిస్తున్నదంతా అంతరాళమే. ఆ పైనున్నదల్లా అంతరాళమే. మన భూమి కింద ఉన్నదల్లా అంతరాళమే. అంతరాళం అని చూపించగలం తప్ప దాన్ని మాటల్లో చెప్పలేము. కాబట్టి యూక్లిడ్ పుస్తకం ప్రకారం ఉన్నటువంటి అనిర్వచిత పదాల సంఖ్య అడిగితే 3 అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న అనిర్వచిత పదాల సంఖ్య అంటే 4 అని చెప్పాలి. సో ఇది అనిర్వచిత పదాలు. ఈ 4 తప్ప రేఖాగంతకి సంబంధించిన ప్రతి పదానికి నిర్వచనం ఉంది. అటువంటి వారందరినీ నిర్వచిత పదాలు అని చెప్తారు. నిర్వచిత పదాలకి కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తున్నాను. నిర్వచిత పదానికి అసలు నిర్వచిత పదం, డిఫైన్డ్ టర్మ్ అంటే ఏంటి? అనిర్వచిత పదాల సహాయంతో నిర్వచించడానికి వీలు కలిగిన పదాలను నిర్వచిత పదాలు అంటారు. అనిర్వచిత పదాల హెల్ప్ తీసుకోవాలి. అందుకు ఉదాహరణగా ఒక 3 పదాలను నేను నిర్వచించబోతున్నాను. ముందు మనం రేఖాగంతంలో చాలా పదాలు నిర్వచిస్తాం. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 3 పదాలని మనం నిర్వచిద్దాం. ఏంటి ఆ 3 పదాలు? ఒకటవది రేఖాఖండం. రేఖాఖండం. నేను రేఖాఖండాన్ని నిర్వచించబోతున్నాను, చూసుకోండి. రేఖాఖండం ఒక తలంలో, ఈ బ్లాక్ బోర్డ్ ఒక తలానికి ఉదాహరణ. ఒక తలంలో 2 స్థిర బిందువులను ఒక తలంలో 2 స్థిర బిందువులను రుజుమార్గంలో కలపగా ఏర్పడిన పరిమిత రేఖను ఒక తలంలో 2 స్థిర బిందువులను రుజుమార్గంలో కలపగా ఏర్పడిన పరిమిత రేఖను రేఖాఖండం అందురు. సో రేఖాఖండాన్ని నిర్వచించడం కోసం నేను అనిర్వచిత పదాల సహాయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది రేఖాఖండానికి నిర్వచనం. యూక్లిడ్ గారు తన పుస్తకంలో ఇచ్చిన నిర్వచనం. మరో నిర్వచనం ఇవ్వబోతున్నాను. త్రిభుజం, ట్రయాంగిల్. త్రిభుజం ఒక తలంలో 3 విభిన్న బిందువులను విభిన్నమైన రేఖాఖండాలుగా కలిపేసాను చూడండి. ఒక తలంలో 3 బిందువులను విభిన్నమైన రేఖాఖండాలుగా, రేఖ నుంచి వచ్చిందే రేఖాఖండాలుగా కలపగా ఏర్పడిన సరళ సంవృత పటమే త్రిభుజము. సో త్రిభుజానికి ఇలాంటి నిర్వచనం కూడా ఇవ్వచ్చు. రకరకాల నిర్వచనాలు ఉన్నాయి, అందులో ఇదొక నిర్వచనం. అలాగే వృత్తాన్ని నిర్వచించబోతున్నాను చూడండి. వృత్తాన్ని ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరము అంటే దాని అర్థం ఇక్కడ రేఖాఖండం. ఇది ఒక రేఖాఖండంగా తీసుకోవచ్చు. సమాన దూరంలో ఉన్న అనంత బిందువులతో ఏర్పడిన వక్రరేఖను వృత్తం అని అంటారు. ఈ రకంగా రేఖాగంతంలో కనబడుతున్న ప్రతి పదాన్ని వీటి సహాయంతో మనం నిర్వచనం ఇస్తూనే ఉండవచ్చును. కాబట్టి వీళ్ళ 4 తప్ప మిగిలిన అన్నింటినీ నిర్వచిత పదాలు అంటారు. ఆ రకంగా రేఖాగంత పదాలు ఎలిమెంట్స్ అనే గ్రంథం ప్రకారం 2 రకాలు. ఒకటి అనిర్వచిత పదాలు, ఎలిమెంట్స్ పుస్తకం ప్రకారం అయితే 3, ప్రస్తుతం అయితే 4. ఇక మిగిలినవన్నీ నిర్వచిత పదాలు. ఇప్పుడు రేఖాగంతం నేర్చుకునే ప్రతి ఒక్కరూ ముందు ఈ పదాల గురించి తెలుసుకోవాలి. మరి పదాలు నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకుంటాం? వాక్యాలు నేర్చుకుంటాం. పదములు అయిపోయిన తర్వాత వాక్యాలు. అలాగే రేఖాగంతానికి సంబంధించిన కూడా వాక్యాలు ఉన్నాయి. ఈ పదాలు అయిన తర్వాత వాక్యాలని నేర్చుకోవలసి ఉంటుందని యూక్లిడ్ చెప్పడం జరిగింది. రేఖాగణిత వాక్యాలు. రేఖాగంతానికి సంబంధించిన వాక్యాలని 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అందులో మొదటిది స్వీకృతాలు.
ఇంగ్లీష్లోకి వచ్చేసరికి యాక్జియమ్స్ లేదా పోస్ట్లేట్స్ అని చెప్తారు. యాక్జియమ్స్ లేదా పోస్ట్లేట్స్. రెండవది వచ్చేసరికి సిద్ధాంతాలు, థియరమ్స్ అని చెప్తారు. సిద్ధాంతాలని థియరమ్స్ అంటారు. మూడవది వచ్చేసరికి పరికల్పనలు, కంజక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ రకంగా రేఖాగణిత వాక్యాలని యూక్లిడ్ 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. స్వీకృతాలు, యాక్సియమ్స్ ఆర్ పోస్ట్లేట్స్, సిద్ధాంతాలు థియరమ్స్, పరికల్పనలు కంజక్టర్స్. ఏంటి పదాలు? వీటికి నిర్వచనాలు ఏంటి? స్వీకృతం అంటే అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా పరిశీలించండి, చాలా ముఖ్యమైనది. స్వీకృతం అంటే ఒక గణిత వాక్యము సత్యం అవ్వాలి, కానీ ఆ గణిత వాక్యానికి నిరూపణ అనేది లేకుండా ఉండాలి. ఒక గణిత వాక్యము సత్యం అవుతూ దానికి నిరూపణ లేకపోయినట్లయితే, అంటే నిరూపించడం అసాధ్యమైనట్లయితే, అటువంటి వాటిని స్వీకృతాలు అని చెప్తారు. ఇటువంటి స్వీకృతాలనే పునాదులుగా ఈ రేఖాగణితం నిర్మించబడింది. రేఖాగణితం అనే ఒక శాస్త్రానికి పునాదులు లేదా పిల్లర్స్ లాంటివి ఎవరు అన్నట్లయితే, మూల స్తంభాలు ఎవరు అడిగినట్లయితే అవి స్వీకృతాల మీదే ఈ రేఖాగణితం అనేటువంటి ఒక పెద్ద శాస్త్రం నిలబడగలిగింది. స్వీకృతాలు అంత ముఖ్యమైనవి. సో స్వీకృతాలకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధాంతాలు అనేవి ఎలా ఉండాలి? సిద్ధాంతం అనేది ఎలా ఉండాలి అంటే అది స్వీకృతం నుండి జనించాలి, అంటే స్వీకృతం నుంచి పుట్టాలి, దానికి తప్పనిసరిగా నిరూపణ అనేది ఉండాలి. స్వీకృతాల నుండి పుట్టి తార్కికమైనటువంటి నిరూపణలు ఉన్నట్లయితే అటువంటి వాటన్నిటినీ సిద్ధాంతాలు అంటారు. సో నిరూపణ లేకపోతే స్వీకృతం అవుతుంది, ఒకవేళ నిరూపణ కలిగి ఉంటే అది సిద్ధాంతం అనేది అవుతుంది. మరి మూడవది పరికల్పన, కంజక్టర్ ఎలాంటిది? ఈ పరికల్పన అనేది ఒక వాక్యమే, కానీ దాన్ని సత్యమని మనం చెప్పలేం, దాన్ని మనం అసత్యమని చెప్పలేం. ఆ వాక్యాలని సత్యమని కానీ అసత్యమని కానీ చెప్పలేనంత కాలము అవి పరికల్పనగానే ఉంటాయి. ఒకవేళ దాన్ని సత్యమని కానీ అసత్యమని కానీ మనం ప్రూవ్ చేయగలిగితే, అటువంటి సందర్భంలో సత్యంగా భావించబడితే అది ఆటోమేటిక్గా సత్యమని చూపించమంటే నిరూపణ ఉంటుంది, కాబట్టి అది సిద్ధాంతం అనేది అవుతుంది. కాబట్టి ఒక పరికల్పన అనేది సత్యంగా ప్రూవ్ చేయబడినట్లయితే అది ఒక సిద్ధాంతం అనేది అవుతుంది. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. స్వీకృతానికి నిరూపణ కలిగినా సిద్ధాంతం అవుతుంది, పరికల్పనకి నిరూపణ కలిగినా అంటే సత్యమని చూపించబడినా అది ఆటోమేటిక్గా సిద్ధాంతం అనేది అవుతుంది. కాబట్టి సిద్ధాంతాలకి తప్పనిసరిగా నిరూపణలు ఉండాలి. పరికల్పన సత్యమని చెప్పలేం, అసత్యమని చెప్పలేం. సత్యము అసత్యమని చెప్పలేనంత కాలం అది పరికల్పనగానే ఉంటుంది. పరికల్పనలు మన ఎంటైర్ సిలబస్లో కేవలం 2 ఉన్నాయి. ఆ 2 కూడా గోల్డ్ బ్యాక్గా ఇవ్వడం జరిగింది. గోల్డ్ బ్యాక్ అనేటువంటి ఒక గణితవేత్త ఈ పరికల్పనలు ఇవ్వడం జరిగింది. 2 పరికల్పనలు ఉన్నాయి. ఆ పరికల్పనలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా స్వీకృతాలు. ఒక వాక్యము సత్యం అవుతూ దానికి నిరూపణ లేకుండా ఉంటే దాన్ని స్వీకృతం అంటారు. ఇటువంటి వాక్యాలు రేఖాగణితంలో వస్తే స్వీకృతం అని చెప్పాలి. ఎటువంటి వాక్యాలు? సత్యమవుతూ నిరూపణ లేకుండా ఉంటే. మరి అటువంటి వాక్యాలు రేఖాగణితం కాకుండా ఏ సాంఖ్యక శాస్త్రంలోనో ఏ సంఖ్యావాదంలోనో ఇంకెక్కడైనా వచ్చి ఉన్నట్లయితే అప్పుడు ఆ స్వీకృతంగా ఉన్నటువంటి వాక్యాలకి వేరే పేరు పెట్టడం జరిగింది. ఆ పేరే సామాన్య భావనలు. ఒక వాక్యము సత్యం అవుతూ నిరూపణ లేకపోతే ఆ వాక్యము రేఖాగణితానికి సంబంధించింది అయి ఉంటే దాన్ని స్వీకృతమని పేరు పెట్టి పిలవాలి. ఒక వాక్యము సత్యం అవుతూ నిరూపణ లేకుండా రేఖాగణితంతో సంబంధం లేకుండా ఉంటే దాన్ని సామాన్య భావనలని పిలాలి. ఒకసారి బిట్ ఇవ్వడం జరిగింది. స్వీకృతాలతో సమానమైనటువంటి భావం కలిగినటువంటి వాక్యాలు కింది వాణిలో ఏవి అని అడిగారు. స్వీకృతంతో సమానార్థం కలిగినటువంటి వాక్యాలు ఎవరు అని అడిగితే సామాన్య భావనలు అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటికి ప్రూఫ్ ఉండదు, వీటికి ప్రూఫ్ ఉండదు. అవి సత్యమవుతాయి, ఇవి సత్యమవుతాయి. ఉన్నది ఒకటే తేడా, అది రేఖాగణితానికి సంబంధించింది, ఇది రేఖాగణితానికి సంబంధం లేనిది. మరి సామాన్య భావనకి ఉదాహరణ చెప్పగలవా? సామాన్య భావనకి ఇదంతా ఒక వస్తువు అనుకోండి, ఇది మొత్తం. ఇది ఒక వస్తువు పూర్తిగా తీసుకోవడం జరిగింది, ఇది ఒక మొత్తం. ఆ మొత్తంలో ఇది ఒక భాగం, ఆ మొత్తంలో ఇది ఒక భాగం. సో సామాన్య భావన ఎలా ఉంది? భాగం అనేది
మొత్తం కంటే ఎల్లప్పుడూ చిన్నది. భాగం అనేది మొత్తం కంటే, గుర్తుపెట్టుకోండి, భాగం అనేది మొత్తం కంటే ఎల్లప్పుడూ చిన్నది. ఇది ఇంత చిన్న వస్తువు గురించి మాట్లాడుతున్నారా సామాన్య భావన అంటే? నేను మీకు అర్థం అవడం కోసం బోర్డు మీద ఒక చిన్న పదం రాశాను, కానీ నేను మాట్లాడుతుంది విశాలమైనటువంటి సృష్టి గురించి. ఈ విశాలమైన సృష్టి అనే దాన్ని ఒక పెద్ద మొత్తం అనుకుంటే అందులో మన సౌర వ్యవస్థ అనేది ఒక భాగం. సో మన భాగం అనేది మొత్తం కంటే చిన్నది. అలాగే మన పాలపుంత కూడా తీసుకున్నట్లయితే అనంతమైన ఈ విశ్వం చాలా ఉంది మొత్తం, అది అందులో ఒక భాగం అనేది పాలపుంత. అలాగే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకెంతో ఉన్నటువంటి విశ్వంలో మనం ఉంటున్నటువంటి విశ్వం కూడా ఒక కొంత భాగం ఉండొచ్చు. ఆ మాదిరిగా చూస్తే భావాలు విశాలంగా మనం పేర్చుకుంటూ పోతున్నట్లయితే భాగం అనేది మొత్తం కంటే ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. ఇది ఒక సామాన్యమైన భావన. మరి స్వీకృతాలు ఎలా ఉంటాయి? కొన్ని ముఖ్యమైనటువంటి స్వీకృతాలు మనకి ఎగ్జామినేషన్లో వచ్చేవి, టెక్స్ట్ బుక్స్లో ఉండే వాటిని డిస్కస్ చేద్దాం. మీ అందరికీ అర్థం అవ్వడానికి ఒక సులభమైనటువంటి స్వీకృతిని తీసుకోబోతున్నాను. ఇది ఒక తలంలో ఉన్నటువంటి బిందువు. ఒక తలంలో, ఈ బోర్డు అంతా ఒక తలం అనుకుంటే ఒక తలంలో ఉన్న బిందువు. ఈ బిందువు గుండా ఎన్ని రేఖలు ప్రయాణిస్తాయి అని చూసినట్లయితే ఒక తలంలో ఉన్నటువంటి బిందువు గుండా పోయినటువంటి రేఖల సంఖ్య, ఒక తలంలో ఉన్న బిందువు గుండా పోతున్నటువంటి రేఖల సంఖ్య, ఇలా మనం రేఖలు నిర్మించుకుంటూ పోతే అనంతమైన రేఖలు ఉంటాయి. అంటే ఒక తలంలో ఉన్న బిందువు గుండా పోయే రేఖలు అనంతంగా ఉంటాయా? నేను 1,00,000 ఉంటాయి అని అంటున్నాను, నువ్వు అంతకంటే ఎక్కువ చూపించగలవా అని ఎవరైనా అడిగితే ఈ బిందువు గుండా పోయే రేఖలు 1,00,000 చూపించడం అనేది కష్టం. 1,00,000 రేఖలు చూపించలేం. వాస్తవానికి ఆ బిందువు గుండా అనంతమైన రేఖలు పోతున్నాయి, కానీ అక్కడ 1,00,000 రేఖలు చూపించమని ఎవరైనా అడిగితే మనం చూపించలేం. 1,00,000 అంటే కొంతే, అనంతంతో పోల్చుకుంటే చాలా తక్కువ, కానీ ఆ 1,00,000 రేఖలు కూడా ఇక్కడ చూపించలేం. వాక్యమేమో సత్యం, ఒక తలంలోని బిందువు గుండా పోయే రేఖలు అనంతం, కానీ దాన్ని నిరూపించడం మాత్రం మనకు అసాధ్యం. అనంతమైన రేఖలకి 1,00,000 రేఖలు చూపించలేం మనం, అటువంటిది అనంత రేఖలు ఎక్కడ చూపిస్తాం? ఆ రకంగా వాక్యము సత్యమవుతూ నిరూపణ చేయలేం, కాబట్టి ఇది స్వీకృతమవుతుంది. ఈ స్వీకృతాన్ని చెప్పింది యూక్లిడ్. మరో స్వీకృతం చూద్దాం. ఒక తలంలోని బిందువు గుండా, గుర్తుపెట్టుకోండి, ఒక తలంలోని, ఈ వీడియో చూస్తున్న మీరు డీటెయిల్గా నోట్స్ రాసుకోవాలి. ఒక తలంలోని బిందువు గుండా అనంతమైన రేఖలు పోవును అని చెప్పింది ఎవరు అంటే యూక్లిడ్. ఇది చెప్పింది యూక్లిడ్. ఇంకోటి చూద్దాం. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తము స్థిరంగా ఉంటుంది, అంటే మారదు, పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం స్థిరంగా ఉంటుంది మరియు అది 2 లంబ కోణాలకి సమానంగా ఉంటుంది. ఆ 3 కోణాలు కలిపి 2 లంబ కోణాలకి సమానంగా ఉంటుంది. మరి లంబ కోణం అంటే ఎంత? 90 డిగ్రీలు. మరి 2 90లు ఎంత? 180 డిగ్రీలు. కాబట్టి ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు, లేదు ఆ 3 కోణాల మొత్తం స్థిరంగా ఉంటుంది, లేదు 2 లంబ కోణాలకి సమానం అని చెప్పినా పర్వాలేదు. మరి ఈ స్వీకృతాన్ని చెప్పింది ఎవరు అన్నట్లయితే లెజెండర్ అంటారు. ఈ స్వీకృతాన్ని చెప్పింది లెజెండర్. త్రిభుజంలో 3 కోణాల మొత్తం స్థిరంగా ఉంటుందని స్వీకృతం చెప్పింది ఎవరంటే లెజెండర్. ఎలాంటి త్రిభుజం అయి ఉండొచ్చు? సూర్యుడి మీద ఒక బిందువు, భూమి మీద ఒక బిందువు, మూన్ చంద్రుడి మీద ఒక బిందువు తీసుకున్నా, ఊహించుదాం, 3 బిందువులు ఉన్నట్టు ఊహిద్దాం. ఇలా ఊహిస్తే ఒక పెద్ద త్రిభుజం తయారైంది. అది ఎంత పెద్ద త్రిభుజమైనా ఆ త్రిభుజంలో ఉండే 3 కోణాల మొత్తం స్థిరంగా ఉంటుంది, అది మారదు అని చెప్పడం జరిగింది. దీన్ని చెప్పింది ఎవరు అంటే లెజెండర్. అలాగే ఇంకో స్వీకృతం చూద్దాం. ఇంకొక స్వీకృతం. ఇవి 2 సమాంతర రేఖలు. ఈ 2 సమాంతర రేఖల మధ్య దూరం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, రైలు పట్టాల మాదిరిగా. 2 సమాంతర రేఖల మధ్య మీరు దూరం ఎక్కడ కాల్కులేషన్ చేసినా ఆ దూరం పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఇక్కడ ఎంత దూరం ఉంటుందో ఇక్కడ అంతే దూరం, ఇక్కడ అంతే దూరం. సో 2 సమాంతర రేఖల మధ్య దూరం స్థిరంగా ఉంటుంది, లేదు 2 సమాంతర రేఖల మధ్య దూరం తగ్గుతుంది పెరుగుతుంది అని ఎవరైనా అంటే మీరు చెప్పింది రాంగ్ అండి. 2 సమాంతర రేఖల మధ్య దూరం మారదండి, కావాలంటే నేను పొడిగిస్తానని చెప్పి మనం పొడిగించుకుంటూ అంతమైన దూరం పాటు మనం వెళ్ళలేం. ఆయన అంటాడు ఒక 15 లేదా 20 వేల కిలోమీటర్ల దూరం తర్వాత కలిసిపోతాయి, అవి దగ్గరగా వచ్చేస్తాయని చెప్తాడు. 15,000 20,000 కిలోమీటర్ల దూరం పాటు వాటిని పొడిగించుకుంటూ మనం వెళ్ళలేం. కాబట్టి
రెండు సమాంతర రేఖల మధ్య దూరం స్థిరంగా ఉంటుందనేది నిజం, సత్యం. కానీ దాన్ని ప్రూవ్ చేయడం మాత్రం, పొడిగించుకుంటూ వెళ్ళడం మాత్రం అసాధ్యం. కాబట్టి ఇది కూడా ఒక స్వీకృతమే. మరి ఈ స్వీకృతాన్ని ఎవరు చెప్పారు అని చూసినట్లయితే పొసిడోమినస్ అనే గణితవేత్త రెండు సమాంతర రేఖల మధ్య దూరం స్థిరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి చూద్దాం. ఇవి రెండు సమాంతర రేఖలు చూడండి. ఇవి రెండు సమాంతర రేఖలు. ఈ రెండు సమాంతర రేఖల్లో ఏదో ఒక సమాంతర రేఖని ఒక రేఖ ఖండిస్తే, ఏదో ఒక రేఖ ఈ సమాంతర రేఖల్లో ఏదైనా ఒక దాన్ని ఖండిస్తే అది ఆటోమేటిక్గా రెండో దాన్ని కూడా ఖండిస్తుంది. రెండు సమాంతర రేఖల్లో ఒక రేఖను ఖండించిన రేఖ తప్పనిసరిగా మిగిలిన సమాంతర రేఖను కూడా ఖండిస్తుంది అని ప్రోక్లస్ అనే గణితవేత్త చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక్కడ సమాంతర రేఖలంటే దగ్గరగా ఉన్న సమాంతర రేఖలని కాదు. భూమి మీద నుంచి పోతున్నటువంటి ఒక రేఖకి ఎక్కడో అంగారక గ్రహం మీద పోతున్న మరో రేఖ సమాంతరంగా ఉండొచ్చు. లేదు శని గ్రహం ద్వారా పోతున్నటువంటి ఒక రేఖ సమాంతర రేఖ ఉండొచ్చు. అలాంటప్పుడు అంతరిక్ష పరిశోధనలో ఈ భూమి మీద ఉన్నటువంటి రేఖని ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్లు కానీ రాకెట్లు కానీ దాన్ని ఢీకొనే విధానం, దాని మీదకి చేరుకునే విధానాన్ని వాళ్ళు పరిశీలించి ఇలాంటి దానికే సమాంతరంగా ఉన్న మరో రేఖని ఇది చేరుకుంటుందా లేదా అనేది ఎస్టిమేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ రేఖ దగ్గరికి వచ్చినట్లయితే అది తిన్నగా ప్రయాణించగలిగితే అదే రేఖను మళ్ళీ చేరుకుంటుంది అని ఎస్టిమేషన్ చేస్తారు. కాబట్టి అంతరిక్ష పరిశోధనా రంగంలో ఎక్కువగా ఉపయోగపడుతున్నటువంటి స్వీకృతం ఎవరిది అంటే ప్రోక్లస్ రచించినటువంటి స్వీకృతం. ఏం చెప్పాడు ప్రోక్లస్? రెండు సమాంతర రేఖలలో ఒక రేఖను ఖండించిన రేఖ మిగిలిన రెండవ సమాంతర రేఖను కూడా తప్పనిసరిగా ఖండించును అని ప్రోక్లస్ చెప్పడం జరిగింది. తర్వాత మరో ముఖ్యమైనటువంటి స్వీకృతం ప్లేఫెయిర్ స్వీకృతం. జాన్ ప్లేఫెయిర్ స్వీకృతం చాలా ఫేమస్ స్వీకృతం. ఇది ఒక స్వీకృతం ఎప్పుడు ఫేమస్ అవుతుంది అంటే ఒక స్వీకృతం నుంచి ఎక్కువ సిద్ధాంతాలు పుట్టినప్పుడు కానీ, ఆ స్వీకృతం నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నప్పుడు కానీ అది ఫేమస్ స్వీకృతం అవుతుంది. ఈ స్వీకృతం నుంచి అనేక సిద్ధాంతాలు పుట్టడం వల్ల ఈ జాన్ ప్లేఫెయిర్ రచించినటువంటి స్వీకృతం అనేది ఫేమస్ అయింది. ఇంతకీ ఏం చెప్పాడు జాన్ ప్లేఫెయిర్? ఇది ఒక రేఖ, ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ మీద లేని బిందువు ఇక్కడ ఉంది, దాని పేరు పి. ఈ సరళ రేఖ మీద లేని బిందువు, ఉన్న బిందువు కాదు, ఈ సరళ రేఖ మీద లేని బిందువు గుండా అనంతమైన రేఖలు పోతాయి. ఇంతకుముందు యూక్లిడ్ చెప్పినట్టు ఒక రేఖ మీద లేని బిందువు పి, ఆ పి బిందువు గుండా అనంతమైన రేఖలు వెళ్తాయి. అనంతమైన రేఖలు ఇలా పోతూ ఉంటాయి. అనంతమైన రేఖలు. ఆ అనంతమైన రేఖల్లో ఈ సరళ రేఖకి సమాంతరంగా కేవలం ఒకే ఒక రేఖను మనం గీయగలం. వాస్తవానికి పి బిందువు గుండా అనంతమైన రేఖలు వెళ్తాయి, కానీ ఈ సరళ రేఖకు సమాంతరంగా ఉండే విధంగా మాత్రం ఆ పి నుండి కేవలం ఒక్క రేఖనే గీయగలుగుతాం. అంటే ఇండైరెక్ట్గా సమాంతర రేఖల గురించి తెలియజేస్తుంది ఇది. కాబట్టి ఈ ప్లేఫెయిర్ స్వీకృతాన్ని సమాంతర స్వీకృతం అని కూడా చెప్తారు. ఒక రేఖ మీద లేని బిందువు గుండా ఆ రేఖకు సమాంతరంగా ఒకే ఒక రేఖను మాత్రమే గీయగలం అని చెప్పింది ఎవరండి? ప్లేఫెయిర్, జాన్ ప్లేఫెయిర్ స్వీకృతం. తర్వాత మనం చెప్పుకోబోయేవి యూక్లిడ్ యొక్క పంచ స్వీకృతాలు. యూక్లిడ్ 5 అత్యంత ముఖ్యమైనటువంటి స్వీకృతాలు తెలియజేయడం జరిగింది. అఫ్కోర్స్ యూక్లిడ్ చాలా స్వీకృతాలు చెప్పినప్పటికీ అందులో అత్యంత బాగా ప్రాచుర్యం పొందినవి 5 స్వీకృతాలు. అందుకే వాటిని యూక్లిడ్ పంచ స్వీకృతాలు అంటారు. సో యూక్లిడ్ తాలూకా పంచ స్వీకృతాలు ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే, ఒకటవది రేఖాఖండ నిర్మాణం గురించి తెలియజేసిన స్వీకృతం. రేఖాఖండం గురించి తెలియజేసింది. ఎలా చెప్పాడు ఆ స్వీకృతాన్ని? స్వీకృతం అనేది రేఖాఖండ నిర్మాణం గురించి తెలియజేసింది. అది 1వ స్వీకృతం. ఏం తెలియజేస్తుంది ఆ స్వీకృతం? ఒక తలంలో ఉన్నటువంటి ఒక బిందువుని అదే తలంలో ఉన్న మరో బిందువుతో కలపవచ్చును అని అన్నాడు. ఒక తలంలో ఉన్నటువంటి ఒక బిందువుని అదే తలంలో ఉన్నటువంటి వేరొక బిందువుతో రుజు మార్గంలో కలపవచ్చును అన్నాడు. అంటే ఒక తలంలో 2 బిందువులు కలిపితే ఏం ఏర్పడింది?
పరిమిత రేఖ ఏర్పడింది. రుజుమార్గంలో కలపగానే ఒక పరిమిత రేఖ, పరిమిత అంటే కొలవచ్చు, అపరిమిత అంటే కొలవలేము, ఒక పరిమిత రేఖ ఏర్పడింది. ఆ పరిమిత రేఖనే రేఖాఖండం అంటారు. కాబట్టి యూక్లిడ్ యొక్క మొదటి స్వీకృతం ఎవరి నిర్మాణం గురించి తెలియజేస్తుంది అంటే రేఖాఖండ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఏ విధంగా చెప్పాడు అంటే ఒక తలంలోని ఒక బిందువును అదే తలంలో ఉన్న మరో బిందువుతో కలపవచ్చును. సో అది రేఖాఖండ నిర్మాణం గురించి తెలియజేసింది. రెండవ స్వీకృతం దేని గురించి తెలియజేస్తుంది? యూక్లిడ్ యొక్క రెండవ స్వీకృతం దేని గురించి తెలియజేస్తుంది? సరళ రేఖ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. యూక్లిడ్ యొక్క రెండవ స్వీకృతం సరళ రేఖ నిర్మాణం గురించి. ఏం చెప్పాడు యూక్లిడ్ అనేవాడు సరళ రేఖ నిర్మాణం గురించి? దీనికి పరిమిత రేఖ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. రేఖాఖండానికి పరిమిత రేఖ అని పేరు పెట్టుకున్నాడు. పరిమిత రేఖ, ఫైనట్ లైన్. ఫైనట్ లైన్ అంటే కొలవచ్చును. ఈ పరిమిత రేఖని ఇరువైపులా అనంతంగా పొడిగించవచ్చు. అనంతంగా అంటే బాణం గుర్తు పెట్టాను. బాణం గుర్తు పెట్టాను అంటే చాలా దూరం పాటు పోతుందని అర్థం. ఇటువైపు కూడా చాలా దూరం పాటు పోతుంది. కాబట్టి ఒక పరిమిత రేఖను అనంత దూరం పాటు పొడిగించవచ్చును. అనంత దూరం పాటు పొడిగిస్తే మనకేం తయారవుతుంది? సరళ రేఖ. కాబట్టి యూక్లిడ్ యొక్క రెండవ స్వీకృతం ఎవరి గురించి చెప్తోంది అంటే సరళ రేఖ నిర్మాణం గురించి తెలియజేస్తోంది. ఇక మూడవ స్వీకృతం చూద్దాం. యూక్లిడ్ యొక్క మూడవ స్వీకృతం. యూక్లిడ్ యొక్క మూడవ స్వీకృతం దేని గురించి తెలియజేస్తుందంటే వృత్త నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సరళ రేఖ అనేది రుజుమార్గంలో పోతుంది, వృత్తం అనేది వక్ర మార్గంలో పోతుంది. సో వృత్తం గురించి తెలియజేశాడు. ఏ విధంగా తెలియజేశాడు వృత్తం గురించి? ఒక తలంలోని ఏదైనా బిందువు గుండా, వాస్తవానికి తలంలో అనంతమైన బిందువులు ఉంటాయి. ఒక తలంలో ఏదైనా బిందువు గుండా ఎంతటి దూరంతోనైనా ఒక వృత్తాన్ని ఎల్లవేళలా నిర్మించవచ్చును. ఒక తలంలో ఏదైనా బిందువు గుండా ఎంతటి దూరంతోనైనా ఒక వృత్తాన్ని ఎప్పుడూ నిర్మించవచ్చును అని చెప్పాడు. మనకి ఎలాగ ఐడియా ఉంది అంటే మన దగ్గర వృత్తలేఖను ఉంటుంది, కంపాస్. ఈ వృత్తలేఖని కొంతవరకు మాత్రమే వస్తుంది. ఒకవైపు ముళ్ళుండి మరోవైపు పెన్సిల్ ఉండి ఒక పరికరం ఉంటుంది వృత్తలేఖని. ఆ వృత్తలేఖనితో కొంతవరకే మనం వృత్తం నిర్మించవచ్చు అనుకుంటాం. కాదు, 2 కిలోమీటర్లతోటి, 2000 కిలోమీటర్లతోటి, 2 లక్షల కిలోమీటర్ల దూరంతో ఒక వృత్తాన్ని నిర్మించవచ్చు. పరికరం అనేది ఉండగలిగితే, ఆ పరికరం దొరకగలిగితే. సో పరికరం లేకపోవడం వల్ల పెద్ద పెద్ద వృత్తాలు గీయలేకపోతున్నాం. కానీ ఒకవేళ గీయడానికి కావాల్సిన పరికరం ఉంటే ఎంత పెద్ద వ్యాసార్థంతోనైనాను మన వృత్తాన్ని గీయవచ్చును. మనం ముందే చెప్పుకున్నాం, ఒక గణిత వాక్యం సత్యమవుతూ దానికి నిరూపణ లేకపోతే దాన్ని స్వీకృతం అంటారని. ఎక్కడో సూర్యుడి మీద ఉన్నటువంటి ఒక బిందువు ఆధారంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరం వ్యాసార్థంతో వృత్తాన్ని నిర్మించవచ్చుననేది నిజం. కానీ దాన్ని చేసి చూపించడం అనేది అసాధ్యం. కాబట్టి ఇది కూడా ఒక స్వీకృతం అవుతుంది. ఇది వృత్తానికి సంబంధించినటువంటి స్వీకృతం. సో 3 స్వీకృతాలు అయ్యాయండి పంచ స్వీకృతాల్లో. 1వ స్వీకృతం రేఖాఖండ నిర్మాణం గురించి చెప్తుంది. ఒక తలంలో ఉన్న బిందువుని అదే తలంలో ఉన్న మరో బిందువుతో రుజుమార్గంలో కలపవచ్చును. అదే రేఖాఖండం. రెండవది సరళ రేఖ గురించి చెప్తోంది. ఒక పరిమిత రేఖను అంటే రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతంగా పొడిగిస్తే సరళ రేఖ అనేది ఏర్పడుతుంది. ఇరువైపులా అనంతంగా పొడిగించవచ్చును అని చెప్పాడు. పొడిగించవచ్చును, అదే సరళ రేఖ. మూడవది వృత్త నిర్మాణం గురించి చెప్తుంది. ఒక తలంలోని బిందువు గుండా ఎంతటి వ్యాసార్థంతోనైనాను వృత్తాన్ని మనం నిర్మించవచ్చును అని చెప్తుంది. 4వ స్వీకృతాన్ని గురించి చూద్దాం. యూక్లిడ్ తన 4వ స్వీకృతాన్ని దేని గురించి తెలియజేస్తున్నాడు? యూక్లిడ్ తన 4వ స్వీకృతాన్ని లంబకోణం, రైట్ యాంగిల్ గురించి తెలియజేశాడు. లంబకోణం. 2 లంబకోణాలు ఏ విధంగా ఏర్పడినా సరే అవి సమానంగానే ఉంటాయి అని చెప్పాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 కిరణాల మధ్య లంబకోణం ఏర్పడింది. అదే మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే అప్పుడు కూడా ఈ 2 కిరణాల మధ్య లంబకోణం ఏర్పడింది. 2 లంబకోణాలు ఏ రకంగా ఉన్నా సరే, సవ్య అప్సవ్య దిశ ఎలా అయినా సరే 2 లంబకోణాలు ఎల్లవేళలా సర్వసమానం అని చెప్పడం జరిగింది. కాబట్టి లంబకోణాల సమానత్వం గురించి, సర్వసమానత్వం గురించి ఈ 4వ స్వీకృతంలో యూక్లిడ్ వివరించడం జరిగింది. ఇక 5వ స్వీకృతం తీసుకుందాం. యూక్లిడ్ యొక్క 5వ స్వీకృతం అత్యంత ప్రాచుర్యం పొందిన స్వీకృతం, అనేక సిద్ధాంతాలు తయారు కావడానికి ఉపయోగపడిన స్వీకృతం యూక్లిడ్ యొక్క సమాంతర స్వీకృతం. ప్లేఫెయిర్ గారు ఎలాగైతే సమాంతర స్వీకృతం చెప్పారో అలాగే యూక్లిడ్ కూడా ఒక సమాంతర స్వీకృతాన్ని చెప్పారు. యూక్లిడ్ తన సమాంతర స్వీకృతాన్ని ఏ విధంగా చెప్పి ఉన్నారు అని అబ్జర్వ్ చేస్తే ఇవి 2 సరళ రేఖలు.
ఈ రెండు సరళ రేఖల్ని రెండు వేరు బిందువుల వద్ద ఖండించిన తిర్యక్ రేఖ ఇక్కడ ఉంది. ఈ రెండు సరళ రేఖలు, ఇది తిర్యక్ రేఖ. రెండు విభిన్నమైన రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండించే రేఖే తిర్యక్ రేఖ. మీలో చాలామంది తిర్యక్ రేఖ అంటే సమాంతర రేఖలు మాత్రమే ఖండించే రేఖ అనుకుంటారు. ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉండాల్సిన అవసరం లేదు. సమాంతరంగా ఉన్నా లేకపోయినా రెండు విభిన్నమైన రేఖలను రెండు విభిన్నమైన బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని తిర్యక్ రేఖ అంటారు. కాబట్టి ఇది ఒక తిర్యక్ రేఖ. రెండు విభిన్న రేఖలను తిర్యక్ రేఖ ఖండించినప్పుడు తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న ఈ కోణాలు ఉన్నాయి చూసారా, వీటిని సహ అంతర కోణాలు అంటారు. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న సహాంతర కోణాలు ఈ రెండు కలపాలి. అలాగే తిర్యక్ రేఖకి అటువైపున ఒకే వైపున ఉన్న రెండు కోణాలు కలపాలి. ఈ రెండు కోణాలు కూడా కలపాలి. వీటిని కూడా సహాంతర కోణాలు అంటారు. ఈ రెండు సహాంతర కోణాలు మీరు యాడ్ చేసినట్లయితే 180 డిగ్రీల కంటే ఎక్కువ వస్తుంది. ఈ రెండు సహాంతర కోణాలు రెండూ కలిపి చూస్తే మీకు 180 డిగ్రీల కంటే తక్కువ వస్తుంది. లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఎందుకంటే ఈ రెండు సమాంతర రేఖలు కావు కాబట్టి ఒకవైపు ఆ రెండు కోణాల మొత్తం 180 కంటే ఎక్కువ, మరోవైపు 180 కంటే తక్కువ వస్తాయి. అదే ఇది ఒకవేళ సమాంతర రేఖలు అయ్యాయి అనుకోండి, అటువైపు ఎగ్జాక్ట్లీ 180, ఇటువైపు ఎగ్జాక్ట్లీ 180 వస్తాయి. ఇవి సమాంతర రేఖలు కాకపోవడం వల్ల తేడా వచ్చింది. అయితే తిర్యక్ రేఖ రెండు వేరు రేఖలు ఖండించినప్పుడు ఎటువైపునైతే సహాంతర కోణాలు మొత్తం 180 కంటే తక్కువగా ఉంటుందో అటువైపున ఆ రెండు రేఖలు ఖండించుకుంటాయి. సో ఇటువైపు 180 డిగ్రీల కంటే తక్కువ వచ్చాయి కాబట్టి ఈ రెండు రేఖలు ఇలా పొడిగించుకుంటూ వస్తూ ఉన్నట్లయితే అవి ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా ఖండించుకుంటాయి. ఆ రెండు రేఖలు ఖండించుకుంటాయి. బోర్డు మీద చూడడానికి ఈ రెండు దగ్గరగా ఉన్నాయి, కానీ విశ్వం పరంగా అంతరిక్షం పరంగా మాట్లాడితే భూమి మీద పోతున్నటువంటి ఒక రేఖ, శనిగ్రహం మీద పోతున్నటువంటి ఒక రేఖ, ఆ రెండింటినీ ఖండించే ఒక తిర్యక్ రేఖ చూసుకున్నట్లయితే ఆ రెండిటికి కోణాలు చూసుకున్నప్పుడు ఎటువైపు 180 డిగ్రీల కంటే తక్కువ కోణం వస్తుందో చూసినట్లయితే ఆ దిశన ఆ రెండు రేఖలు పొడిగించబడి కలుసుకుంటాయి అని అర్థం. కేవలం మనం చెప్తున్నటువంటి స్వీకృతాలు బోర్డుకో లేదా పేపర్కో పరిమితం చేయరాదు. అనంత విశ్వానికి ఈ సృష్టికి కూడా అప్లై చేయగలగాలి. కాబట్టి ఈ మహానుభావులు చెప్తున్నటువంటి స్వీకృతాలన్నీ కూడా విశాల భావంతో చెప్పినవి కాబట్టి సో రెండు రేఖలు ఎక్కడున్నా పర్వాలేదు, బోర్డు మీద ఉండాల్సిన పని లేదు, చాలా దూరం పట్టు వెళ్ళొచ్చు. అటువంటి రెండు రేఖలు తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏ దిశన అయితే సహాంతర కోణాల మొత్తము 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందో అటువైపున ఆ రెండు రేఖలు పొడిగించబడినట్లయితే అవి ఖచ్చితంగా ఖండించుకుంటాయి, కలుసుకుంటాయి అని చెప్పాలి. దీన్నే యూక్లిడ్ యొక్క సమాంతర స్వీకృతం అంటారు. యూక్లిడ్ యొక్క 1వ స్వీకృతం రేఖాఖండ నిర్మాణం గురించి చెప్పింది. 2వ స్వీకృతం సరళ రేఖ నిర్మాణం గురించి చెప్పింది. 3వ స్వీకృతం వృత్త నిర్మాణం గురించి చెప్తోంది. 4వ స్వీకృతం లంబకోణాల సమానత్వం గురించి తెలియజేస్తోంది. ఇక 5వ స్వీకృతం సమాంతర రేఖల వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. వీటిని యూక్లిడ్ యొక్క పంచ స్వీకృతాలు అంటారు. ఇందులో యూక్లిడ్ యొక్క 5వ స్వీకృతం ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్లే ఫెయిర్ స్వీకృతం ఇంచుమించు రెండు ఒకే భావజాలాన్ని అందిస్తున్నాయి. కాబట్టి యూక్లిడ్ యొక్క 8వ స్వీకృతం ప్లే ఫెయిర్ యొక్క స్వీకృతానికి సమాన అర్థాన్ని కలిగిస్తుంది అని అన్నట్లయితే 5వ స్వీకృతం అని మన ఆన్సర్గా టిక్ పెట్టవలసి ఉంటుంది. ఇంతవరకు మనం స్వీకృతాల గురించి మాట్లాడాం. రేఖాగణిత శాస్త్రానికి మూల స్తంభాలు స్వీకృతాలు, ఇవి సత్యమవుతాయి కానీ నిరూపణ ఉండవు. మరి సిద్ధాంతాలంటే స్వీకృతాల నుండి పుట్టి నిరూపణ కలిగి ఉండాలి. సో స్వీకృతాల నుంచి పుట్టి నిరూపించబడినట్లయితే అటువంటి వాటిని సిద్ధాంతాలు, థియరమ్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి సిద్ధాంతానికి ఏమేమి ఉంటాయి? ప్రతి సిద్ధాంతానికి దత్తాంశం అనేది ఒకటి ఉంటుంది, ఆ తర్వాత సారాంశం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిర్మాణం అనేది కూడా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లోనే అవసరమైతేనే చేస్తాం. కన్స్ట్రక్షన్ అంటారు నిర్మాణం. ఆ తర్వాత ఉపపత్తి అంటారు. ఉపపత్తి అంటే ప్రూఫ్. సారాంశము, ఓకేనా. ఆర్టీపీ అంటారు. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ అని చెప్తారు. ఆర్టీపీ దత్తాంశము అని చెప్తారు. హైపోథెసిస్ అని చెప్తారు. ఓకే, ఒక సిద్ధాంతం మనం చూసినప్పుడు ఆ సిద్ధాంతంలో ఏమి ఇవ్వబడింది మన కోసం అనేది దత్తాంశం చెప్తుంది. ఒక సిద్ధాంతంలో ఏమి ఇవ్వబడింది, ఆ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయడం కోసం మన దగ్గర ఏ విషయాలు ఉన్నాయి అని చెప్పేది ఏంటంటే దత్తాంశం. ఇది ప్రాథమిక అంశం.
ఏమి నిరూపించాలో చెప్పేది సారాంశం. ఒక సిద్ధాంతంలో నువ్వేం నిరూపించబడుతున్నావు, నీకు ఏమి ఇచ్చారో చెప్పేది దత్తాంశం, నువ్వు ఏం ప్రూవ్ చేయాలో చెప్పేది సారాంశం. ఆ సారాంశం నిరూపించడం కోసం ఏవైనా నిర్మాణాలు లాంటివి, ఏవైనా కన్స్ట్రక్షన్స్ లాంటివి, ఏవైనా నువ్వు పటాలు గీయదలుచుకుంటే అటువంటి సందర్భంలో మనం చేసేది నిర్మాణం. కానీ ఈ నిర్మాణం అనేది తప్పనిసరిగా అన్ని సిద్ధాంతాలకి ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు, ఒక సిద్ధాంతానికి తప్పనిసరిగా అవసరం లేనిది క్రింది వాణిలో ఏది అని అడిగాడు. తప్పనిసరిగా అవసరం లేనిది దత్తాంశం అవసరమే, సారాంశం అవసరమే, ప్రూఫ్ అయినటువంటి ఉపపత్తి అవసరమే. కానీ నిర్మాణం అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆధారంగా అది అవసరమవుతుంటుంది, తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీనికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటిదే నేను తీసుకోబోతున్నాను. పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించి. ఒక లంబకోణ త్రిభుజంలో 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని కర్ణము అని పేరు పెట్టి పిలుస్తారు. కర్ణము. అలాగే కర్ణం కాకుండా ఉన్న మిగిలిన ఇద్దరిని సాధారణంగా భుజాలు అని పేరు పెట్టి పిలుస్తారు. ఇదొక భుజం, ఇదొక భుజం. కర్ణం కూడా ఒక భుజమే. ఇది కర్ణం, ఇది కర్ణేతర భుజాలు. కర్ణేతర అంటే కర్ణం కాని భుజాలు. సో 2 భుజాలు ఉన్నాయి, ఒక కర్ణం కూడా ఉంది, మొత్తం 3 భుజాలు అయ్యాయి. అయితే దత్తాంశం దీనికి ఎలా రాస్తారు? స్టేట్మెంట్ ఏంటి? పైథాగరస్ సిద్ధాంతానికి స్టేట్మెంట్ ఏంటి? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము భుజాల మీద వర్గాల మొత్తానికి సమానము. ఇది స్టేట్మెంట్. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి దత్తాంశం ఏమవుతుంది అంటే మనమే ఒక పిక్చర్ వేసుకొని దానికి పేరు పెట్టాల్సి ఉంటుంది. అది దత్తాంశం. ఏమని రాస్తారు దత్తాంశాన్ని? ట్రయాంగిల్ ఏబిసిలో ఏసీ కర్ణం. ఏసీ కర్ణం పేరు పెట్టాం. స్టేట్మెంట్కి ఒక పేరు పెట్టుకున్నాం. త్రిభుజం ఏబీసీ అని పేరు పెట్టాం, దానికి కర్ణం ఏసీ అని చెప్తున్నాం. సో ట్రయాంగిల్ ఏబీసీలో ఏసీ కర్ణం. మరి ఏసీ కర్ణం అంటే లంబకోణం ఎక్కడుంటుంది? యాంగిల్ బి దగ్గర ఉంటుంది. ఏం ప్రూవ్ చేయాలి? లంబకోణ త్రిభుజం అన్నాడు కాబట్టి అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అని చెప్పినా, ఏసీ ఒక కర్ణం అని చెప్పినా అర్థం ఒకటే. యాంగిల్ బి 90 డిగ్రీలు అయిందంటే దాని ఎదురుగా ఉన్న ఏసీ కర్ణం అవుతుంది. ఏసీ అనేది కర్ణం అయిందంటే దాని ఎదురుగా ఉన్నది లంబకోణం అవుతుంది. రెండిట్లో ఏది చెప్పినా ఒకటే. ఇప్పుడు సారాంశం ఏంటి? అది ఒక లంబకోణ త్రిభుజం అని చెప్పేశావు, అది మీకు దత్తాంశం అయిపోతుంది. మరి సారాంశం ఏంటి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మరి కర్ణము స్క్వేర్ ఎవరు? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ఏబీ స్క్వేర్, భుజము స్క్వేర్ బీసీ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయబోతుంది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అది సారాంశం అవుతుంది. ఇక అక్కడి నుంచి తార్కిక మోడల్లో రకరకాల స్టెప్స్ వేసుకుంటూ వచ్చి దీన్ని అంతటినీ చివరికి ప్రూవ్ చేస్తాం. అదంతా ప్రూఫ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా ఏమైనా అవసరమైతే మనం నిర్మాణాలు కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి సిద్ధాంతానికి 4 భాగాలు ఉంటాయి. ఒకటోది దత్తాంశం ఏమిచ్చాడు మనకి, అది లంబకోణ త్రిభుజం అని ఇచ్చాడు. సారాంశం ఏం ప్రూవ్ చేయాలి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. మూడోది నిర్మాణం, అవసరం మేరకు మాత్రమే వాడుతాం. ఇక 4వది ఉపపత్తి అంటే ప్రూఫ్. ఈ 4 ఉంటాయి. అందులో 3 మాత్రం ముఖ్యమైనవి, 4వది మాత్రం ఆప్షనల్, అవసరాన్ని బట్టి వాడుతుంటాం. ఓకేనా? ఇంతకీ పైథాగరస్ చెప్పింది ఏంటి? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. పైథాగరస్ ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి ముందే ఒక భారతీయ గణితవేత్త ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ భారతీయ గణితవేత్త మరెవరో కాదు, బౌద్ధాయనుడు. బౌద్ధాయనుడు ఇతను గుప్తుల కాలం నాటి నలంద యూనివర్సిటీలో ప్రొఫెసర్, మ్యాథమెటికల్ ప్రొఫెసర్. సో ఆ ప్రొఫెసర్ పైథాగరస్ కంటే ముందే ఈ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. కాకపోతే దానికి తార్కికమైనటువంటి మరొక రకమైన ప్రూఫ్ ఇవ్వడం జరిగింది అయినా కానీ దీనికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రూఫ్ అయితే పైథాగరస్ ఇవ్వడం వల్ల అది పైథాగరస్ సిద్ధాంతంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. సో మనకి పైథాగరస్ కంటే ముందే ఆ సిద్ధాంతాన్ని ప్రవచించిన గణితవేత్త ఎవరు అంటే బౌద్ధాయన అని మీరు టిక్కు పెట్టవలసి ఉంటుంది. ఇక ఇది లంబకోణ త్రిభుజం. ఒక లంబకోణ త్రిభుజం యొక్క 3 భుజాల మధ్య ఉన్న
నియమం ఏమిటి అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఆ ధర్మాన్ని పాటించిన 3 భుజాలని పైథాగరస్ త్రికములు అంటారు. పైథాగరస్ త్రికములు ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేయగలిగిన త్రిభుజ భుజాలనే పైథాగరస్ త్రికములు అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైథాగరస్ త్రికాలు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఫార్ములాస్ తీసుకోవడం జరిగింది. పైథాగరస్ త్రికాలు తయారు చేయబోతున్నాం. పైథాగరస్ త్రికాల్లో కర్ణం ఇక్కడ n స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ n స్క్వేర్ ప్లస్ 1/2 ఉంది, ఇక్కడ ఒక భుజం 2n ఉంది, ఇక్కడ భుజం n ఉంది. ఇందుకు 2n ఏమిటి అంటే 2 చేత గుణిస్తే వచ్చిన ప్రతి సంఖ్యను సరి సంఖ్య అంటారు కాబట్టి ఇది ఒక సరి సంఖ్య. ఇక్కడ n అనేది ఒక బేసి సంఖ్య. సో n సరి సంఖ్య మరియు బేసి సంఖ్య అనే కాన్సెప్ట్ ఆధారంగా మనం పైథాగరస్ త్రికాల్ని తయారు చేసుకోబోతున్నాం. ఓకేనా? ఓకే, ఇక్కడ 2n అనేది ఒక సరి సంఖ్యగా తీసుకోబోతున్నాను. ఆ సరి సంఖ్య 8. 8 ఒక సరి సంఖ్య. 2n 8 అయితే 2n 8 అయితే మరి n ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎందుకంటే 2 4 8 కాబట్టి. మరి n 4 అయితే 4 స్క్వేర్ మైనస్ 1, n స్క్వేర్ మైనస్ 1, n 4 కదా, n స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ చేస్తే 16, అందులో 1 పోతే 15. 15 అనేది ఒక భుజమైంది. అలాగే n స్క్వేర్ ప్లస్ 1, n స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ ఎంత? 16, 16 కోట కలిపితే 17. కాబట్టి కర్ణం 17 అవుతుంది. ఈ భుజం 8 అయింది, ఈ భుజం 15 అయింది. సో ఆ రకంగా చూస్తే 8, 15, 17 ఒక పైథాగరస్ త్రికం లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేసినటువంటి భుజాలు అవుతున్నాయి. అందులో అతిపెద్దదైనటువంటి 17 కర్ణము, మిగిలిన 2 కర్ణేతర భుజాలు. ఆ విధంగా ఇక్కడ ఉన్న 2n ఒక సరి సంఖ్యగా భావిస్తే ఇలాంటి సెట్స్ అన్ని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ n ఒక బేసి సంఖ్యగా తీసుకుందాం. ప్రస్తుతానికి నేను n ఒక బేసి సంఖ్య 3ని తీసుకోబోతున్నాను. 3 ఒక బేసి సంఖ్య. ఇప్పుడు మనకి మిగతా కర్ణము భుజము వచ్చేస్తా చూడండి. 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9, 9 కోట కలిపితే 10, ఆ 10లో సగం 5 అంటే కర్ణం 5 వచ్చింది. అలాగే 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, 9లో 1 పోతే 8, 8లో సగం 4. కాబట్టి 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ త్రికం అయింది. సో ఈ రకంగా n బేసి సంఖ్య వచ్చినప్పుడు n స్క్వేర్ ప్లస్ 1/2 అనేది కర్ణం అవుతుంది, n స్క్వేర్ మైనస్ 1/2 అనేది మిగిలిన రెండవ భుజం అవుతుంది. అదే 2n అనేది ఒక భుజం అయితే అప్పుడు ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి మరి ఇక్కడ బై 2 అనేది మరి రాలేదు చూసుకోండి. అప్పుడు n స్క్వేర్ ప్లస్ 1 అనేది ఒక కర్ణం అవుతుంది, n స్క్వేర్ మైనస్ 1 అనేది వేరే భుజం అవుతుంది, అలాగే 2n అనేది ఒక నెంబర్ అవుతుంది. మరేమీ లేదు, అందరినీ 2తో గుణించాం ఇక్కడ, అంతే తేడా. అందరినీ 2తో గుణించాం. దీన్ని 2తో గుణిస్తే 2 పోతుంది, n స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. దీన్ని 2తో గుణిస్తే 2 పోతుంది, n స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. దీన్ని 2తో గుణిస్తే 2n వస్తుంది. సో దీని నుంచి దీన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. బట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనే బేసి సంఖ్య ఇస్తే కర్ణము n స్క్వేర్ ప్లస్ 1/2 అవుతుంది, సరి సంఖ్య ఇస్తే కర్ణము n స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది అని క్లారిటీగా ఉండడం కోసమే దీన్ని సెపరేట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి ముందు త్రిభుజాల దగ్గర కానీ, చతురస్రాల దగ్గర కానీ, దీర్ఘ చతురస్రాలు మరియు వృత్తాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ప్రశ్నలు సైతం 2 స్టెప్పుల్లో ఆన్సర్ తీసుకురాగలిగిన కొన్ని ముఖ్యమైన పైథాగరస్ త్రికాలని మనం తెలుసుకుందాం. పైథాగరస్ త్రికములు తెలంగాణ వారి యొక్క టెట్ పేపర్లో ఒకసారి, ఆంధ్రప్రదేశ్ వారి తాలూకా డిఎస్సిలో ఒకసారి ఈ త్రికాల మీద డైరెక్ట్గా ప్రశ్న వచ్చింది. క్రింది వానిలో పైథాగరస్ త్రికం అయ్యిందేది, క్రింది వానిలో పైథాగరస్ త్రికం కాందేది. సో అలాంటి సందర్భంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేయకుండానే ఇమీడియట్గా ఆన్సర్ని టిక్ పెట్టడానికి కూడా ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. సో పైథాగరస్ త్రికాలు ఎవరెవరు? ఫస్ట్ సెట్ 3, 4, 5. 3, 4, 5 ఫస్ట్ సెట్. అందులో 5 అనేది కర్ణం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఒక్కసారి ప్రూవ్ చేస్తాను. కర్ణము స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 3 స్క్వేర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. సో 25 ఈజ్ ఈక్వల్ టు 25 సక్సెస్ అయింది. సో ఆ రకంగా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ సక్సెస్ అయిన వాటినే పైథాగరస్ త్రికాలు అంటారు. ఇది ఫస్ట్ సెట్ వచ్చిందండి. సెకండ్ సెట్కి వచ్చేసరికి 5, 12, 13. దీన్ని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, సక్సెస్ అవుతుంది ఇలాగే. అలాగే 8, 15, 17 దీన్ని తయారు చేసాం మనం.
8 15 17. అలాగే మరో సెట్టు 7 24 25, 7 24 25. అలాగే మరో సెట్టు 20 21 29, 20 21 29. అలాగే మరో సెట్టు 9 40 41, 9 40 41. అలాగే 11 60 61. ఇవి ముఖ్యమైనటువంటి 7 సెట్ల కింద మనం పరిగణిస్తాం. ముఖ్యమైన సెట్స్ 7 సెట్స్, గుర్తుపెట్టుకోండి. 7 సెట్స్ బాగా ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంటాయి. వాస్తవానికి పైథాగరస్ త్రికాలు చాలా ఉన్నప్పటికీ మన తాలూకా పుస్తకాలన్నీ పరిశీలించినట్లయితే మనకి ఎక్కువగా ఉపయోగపడుతున్నవి ఇవే. మరోసారి డిస్కస్ చేద్దాం. అలాగే వీడియోని మీరు పాజ్ చేసి దీని నోట్స్ కూడా రాసుకోండి. 3 4 5, 5 12 13, 8 15 17, 7 24 25, 20 21 29, 9 40 41, 11 60 61. ఇందులో చివరిలో ఉన్న వాళ్ళందరినీ మనం కర్ణాలుగా భావిస్తుంటాం. సో ఈ 7 పైథాగరస్ త్రికాలు. అయితే ఒక పైథాగరస్ త్రికం తాలూకా బేసిక్ ట్రయాడ్ అంటారు దీన్ని. పైథాగరస్ త్రికాన్ని ట్రయాడ్ అంటారు ఇంగ్లీష్లో, పైథాగరియన్ ట్రయాడ్. ఒక బేసిక్ ట్రయాడ్ మన దగ్గర ఉంటే దాని నుంచి మనం ఎన్నైనా తయారు చేయొచ్చు. ఇందులో ఉన్న వాళ్ళందరినీ మీరు 2తో గుణించారనుకోండి, త్రికాల్లో ఉన్న వాళ్ళందరినీ మీరు 2తో గుణించారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 3 రెళ్ళ 6, 4 రెళ్ళ 8, 5 రెళ్ళ 10 ఒక కొత్త తయారవుతుంది. అది కూడా త్రికాలే. ఒకవేళ అందరినీ మీరు 3తో గుణించారనుకోండి, 3 3 9, 3 4 12, 3 5 15 ఒక కొత్త త్రికం తయారవుతుంది. అలా ఒక త్రికం ఆధారంగా, ఒక బేసిక్ త్రికం ఆధారంగా కొన్ని లక్షల త్రికాలు మనం తయారు చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇలాంటి అనంతమైన త్రికాలు మనం గుర్తుపెట్టుకోలేం. వాళ్ళందరికీ అవసరమైన బేసిక్ దాన్నే మనం పట్టుకోగలం. అది 3 4 5. అలాగే 5 12 13 కూడా ఇంటూ 2 చేసినా, ఇంటూ 3 చేసినా, ఇంటూ 5 చేసినా, ఇంటూ 10 చేసినా అనంతమైన త్రికాలు వస్తాయి. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోలేం. కేవలం బేసిక్గా ఉన్నటువంటి 5 12 13 మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. సో ముందు ఇలాంటి పైథాగరస్ త్రికాలన్నీ మనం వాడుతూ ఈజీగానే సమస్యల్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు రేఖాగణిత వాక్యాల్లో 3వ రకమైనటువంటి పరికల్పనల గురించి మాట్లాడుతున్నాం. పరికల్పన గురించి ముందుగానే మనం చెప్పున్నాం. పరికల్పన అనేది సత్యమని కానీ, ఇది సత్యమని కానీ, లేదు అసత్యమని కానీ, సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేనటువంటి వాక్యాలను పరికల్పనలు అంటారు. ఒకవేళ ఇవి సత్యమని నిరూపించబడినట్లయితే అవి సిద్ధాంతాలుగా మారుతాయని కూడా చెప్పాం. సో మనకి పరికల్పనలు సత్యం కానీ అసత్యం కానీ నిరూపించబడకుండా ఉండిపోతాయని చెప్పాం. అటువంటివి మన తాలూకా మొత్తం టెక్స్ట్ బుక్స్లో కేవలం 2 పరికల్పనలు ఇవ్వడం జరిగింది. ఆ 2 పరికల్పనలు కూడా గోల్డ్ బ్యాక్ అనేటువంటి గణితవేత్త ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని గోల్డ్ బ్యాక్ పరికల్పనలు అంటారు. గోల్డ్ బ్యాక్. ఇంతకీ గోల్డ్ బ్యాక్ ఏం పరికల్పన చెప్పాడు? గోల్డ్ బ్యాక్ అనేవాడు సరి సంఖ్యల గురించి, అలాగే బేసి సంఖ్యల గురించి పరికల్పనలు వివరించడం జరిగింది. బేసి సంఖ్య గురించి చెప్పాడు, అలాగే సరి సంఖ్య గురించి కూడా పరికల్పన చెప్పాడు. ఏం చెప్పాడు? ముందు సరి సంఖ్య గురించి మాట్లాడదాం. 4 లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను, వాస్తవానికి సరి సంఖ్యలు 2 నుంచి బయలుదేరుతాయి, బట్ 2ని వదిలేశాడు. 4 లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను చూద్దాం ఒకసారి. 4 లేదా అంతకంటే పెద్దది 6, 8, 10, 12, 14 ఎక్సెట్రా. 4 లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చును అని చెప్పాడు. మరి ప్రధాన సంఖ్యలు అంటే ఎవరు? 1తోని మరియు అదే సంఖ్యతోనూ మాత్రమే భాగింపబడే సంఖ్యలను, అంటే 1 3 5 7 11 13 ఇలాంటి నెంబర్లు 1తోనూ మరియు అదే సంఖ్యతో మాత్రమే భాగించబడతాయి. ఇతర సంఖ్యలతో ఇవి భాగించబడవు కాబట్టి వీటిని అభాజ్య సంఖ్యలని కూడా అంటారు. సో ఈ ప్రధాన సంఖ్యల మొత్తంగా 4 లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రాయవచ్చును అని ఈ గోల్డ్ బ్యాక్ అనేవాడు సరి సంఖ్య గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు 4 అనే సరి సంఖ్య ఎలా రాద్దామో చూడండి. దీన్ని 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయాలి. 2 + 2 2 ప్రధాన సంఖ్యలు. 6 3 + 3 2 ప్రధాన సంఖ్యలుగా మొత్తం 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాశాను. కాకపోతే 2 ఒకేలా ఉన్నాయి, సేమ్ ప్రధాన సంఖ్యలు. 8 దీనిని 3 + 5 అని రాయొచ్చు, 2 ప్రధాన సంఖ్యల మొత్తం. 10 దీన్ని 3 + 7 అని కానీ 5 + 5 అని కానీ రాయవచ్చును. దీన్ని 5 + 7 అని రాయవచ్చును.
5 + 7. ఇక 14 చూస్తే 7 + 7 రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయవచ్చును. ఆ రకంగా 4 లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చును అని గోల్డ్ బ్యాక్ వివరించడం జరిగింది. మరి మీరు చూస్తుంటే ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాస్తున్నారు. మరి అది సత్యమే కదా, మరి సత్యమవుతున్నప్పుడు అది సిద్ధాంతం అవ్వాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, అతి పెద్ద సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చునా? అసలు అతిపెద్ద సరి సంఖ్య ఎవరో తెలిస్తేనే కదా దాన్ని రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగలమో రాయలేక ఫెయిల్ అవుతామో మనం తెలుసుకోవడానికి. సో అతిపెద్ద సరి సంఖ్య దొరకనంత కాలం అది రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగలుగుతామా రాయలేకపోతామా అనేది ఎప్పటికీ కూడా సత్యమని అసత్యమని నిరూపించబడని వాక్యం. కాబట్టి ఈ ప్రవచించినటువంటి వాక్యము ఒక పరికల్పనగా మిగిలిపోయింది. ఎందుకంటే అతిపెద్ద సరి సంఖ్య దొరకదు, దాన్ని మనం రాయగలమా రాయలేమా డిసైడ్ అవ్వలేము. సో ఇది సరి సంఖ్య గురించి గోల్డ్ బ్యాక్ ఇచ్చినటువంటి పరికల్పన. మరి బేస్ సంఖ్య గురించి ఏమి ఇచ్చాడు? ప్రతి బేసి సంఖ్యనట 3 విధాలుగా, లేదు అందులో 2 విధాలుగా, లేదు అందులో ఒక విధంగా వ్యక్తపరచవచ్చు అని చెప్పాడు. ఏంటది? ప్రతి బేసి సంఖ్య ఒక ప్రధాన సంఖ్య అవ్వవచ్చంట, ఒక ప్రధాన సంఖ్య. లేదు ప్రతి బేసి సంఖ్య కొన్ని ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చునట, కొన్ని ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చునట. లేదు ప్రతి బేస్ సంఖ్య ఒక వర్గ సంఖ్య యొక్క రెట్టింపు, ఒక వర్గ సంఖ్య యొక్క రెట్టింపు ప్లస్ ఒక ప్రధాన సంఖ్య ప్లస్ ఒక ప్రధాన సంఖ్యగా వ్యక్తపరచవచ్చట. వర్గ సంఖ్య యొక్క రెట్టింపు మరియు ఒక ప్రధాన సంఖ్య యొక్క మొత్తం. సో సరి సంఖ్యనైతే కేవలం ఒకే విధంగా రాయగలం. ఎలా? రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా. కానీ బేస్ సంఖ్యకు మాత్రం 3 చాయిస్లు ఇచ్చాడు. అయితే అది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది, లేదు ప్రధాన సంఖ్యల మొత్తమైన అవుతుంది, లేదు వర్గ సంఖ్య యొక్క రెట్టింపు ప్లస్ ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. బేస్ సంఖ్యలు ఎవరో తీసుకుందాం. బేస్ సంఖ్యలు 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఎక్సెట్రా. ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే. ఇందులో 3 చూడండి. 3 అనేది ఒక బేస్ సంఖ్య, అది ప్రధాన సంఖ్య అవుతుంది, ఫస్ట్ క్వాలిటీ సక్సెస్ అయింది. 5 అనేది బేస్ సంఖ్య, అది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది, ఫస్ట్ క్వాలిటీ సక్సెస్ అయింది, ఫస్ట్ క్వాలిటీ సక్సెస్ అయింది. 7 అనేది ఒక బేస్ సంఖ్య, అది ప్రధాన సంఖ్య అయిపోతుంది, అది కూడా సక్సెస్ అయింది. 9 అనేది ఒక బేస్ సంఖ్య, దాన్ని ఎలా రాయొచ్చు? ప్రధాన సంఖ్య అయినా అవుతుంది, అయితే 9 ప్రధాన సంఖ్య కాదు. అయితే ప్రధాన సంఖ్యల మొత్తంగా అయినా రాసుకోవచ్చు, ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చును. 2 + 7, 2 + 7 రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా 9ని రాశాను. అలాగే 11 ఆల్రెడీ ఒక ప్రధాన సంఖ్య అయిపోతుంది, 11 ఒక ప్రధాన సంఖ్య. 13 ఆల్రెడీ ఒక ప్రధాన సంఖ్య. 15 రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రధాన సంఖ్యలు మొత్తంగా అయినా రాయవచ్చు, లేదు ఒక వర్గ సంఖ్య రెట్టింపు ప్లస్ ప్రధాన సంఖ్య మొత్తంగా రాయొచ్చు. ఒక వర్గ సంఖ్య యొక్క రెట్టింపు 4 అనేది ఒక వర్గ సంఖ్య, 4 అనేది ఒక వర్గ సంఖ్య, దాని రెట్టింపు 4కి రెట్టింపు ఎంత? 8 ప్లస్ 7, 2 4 8 ప్లస్ 7 15. అంటే వర్గ సంఖ్య రెట్టింపు ప్లస్ ఒక ప్రధాన సంఖ్య, అలా రాయడం జరిగింది 15. సో ఆ రకంగా ఇందులో ఉన్నటువంటి ప్రతి బేస్ సంఖ్యను ఒక ప్రధాన సంఖ్య అవుతుంది, లేదు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు, లేదు వర్గ సంఖ్య యొక్క రెట్టింపు ప్లస్ ప్రధాన సంఖ్యల మొత్తంగానైనా రాయవచ్చు. అయితే ఇందులో మనకి మినహాయింపు ఎవరికి జరిగిందంటే 1కి, సరి సంఖ్యలో మినహాయింపు ఎవరికి జరిగిందంటే 2కి. ఓకేనా? సో ఈ విధంగా బేస్ సంఖ్యల గురించి కూడా ఒక కంజక్టర్ అంటే ఒక పరికల్పన వివరించడం జరిగింది. అయితే ఈ బేస్ సంఖ్యల మీద తను ప్రయోగాలు చేసినప్పుడు 9000 సంఖ్యల వరకు ప్రయోగాలు చేశాడు, 9000 వరకు. ఆ 9000లో 2 సంఖ్యలు అనేది ఈ పరికల్పన యొక్క క్వాలిటీ లక్షణం నుంచి అది ఎస్కేప్ అయింది. ఎవరు ఆ 2 సంఖ్యలు అంటే 5777, 5777. మరో సంఖ్య ఎవరు అంటే 5993, 5993. ఓకేనా? సో ఇక్కడ 5777, 5993 ఈ 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యగా కాదు, ప్రధాన సంఖ్యల మొత్తంగానూ రాయలేము, పోని వర్గ సంఖ్య రెట్టింపు ప్లస్ ప్రధాన సంఖ్యలా కూడా రాయలేము.
కాబట్టి బేసి సంఖ్య అనేటువంటి ఈ పరికల్పన నుంచి మినహాయింపు కలిగింది ఎవరికి అంటే 5777, 5993. ఇది గోల్డ్ బ్యాక్ ఇచ్చినటువంటి పరికల్పన. బేస్ సంఖ్యల గురించి చెప్పాడు, సరి సంఖ్యల గురించి కూడా చెప్పుకొచ్చాడు. సో ఇంతవరకు మనం యూక్లిడ్ రచించినటువంటి ది ఎలిమెంట్స్ అనే పుస్తకం ఆధారంగా రేఖాగణితం యొక్క పదాలు 2 రకాలని, అవి అనిర్వచిత పదాలు మరియు నిర్వచిత పదాలని, రేఖాగణిత వాక్యాలు 3 రకాలు, అవి స్వీకృతాలు, సిద్ధాంతాలు, పరికల్పనలని వివరించడం జరిగింది. ఇది రేఖాగణితానికి ఇంట్రడక్షన్ పార్ట్. ఇక మనం నెక్స్ట్ క్లాస్ నుంచి నిర్వచిత పదాలైనటువంటి రేఖాఖండాలు, త్రిభుజాలు, కోణాలు వగైరా ఒక్కొక్క టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఆయా 2 రాష్ట్రాల యొక్క సిలబస్లను పూర్తిగా స్టడీ చేసి ఎన్సీఈఆర్టీ అలాగే ఎస్సీఈఆర్టీ అలాగే ఎన్ఎస్టిఈ పుస్తకాలను కూడా పరిశీలించి అందులో ఉన్న అన్ని విషయాంశాలు ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు, అప్లికేటెడ్ లెవెల్ వరకు కూడా మీకు సంపూర్ణంగా యాప్లో అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి వీడియో అయిన వెంటనే ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీద బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ కూడా అందులో నిర్వహించడం జరుగుతుంది యాప్లో, సిఎస్ మ్యాథ్స్ యాప్లో. సో మీరు ప్లేస్టోర్ నుంచి సిఎస్ మ్యాథ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి 19వ తారీఖు నుండి అంటే రథసప్తమి ఆ రోజు నుండి మీకు నా యాప్లో ఎస్జిటి యొక్క మ్యాథమెటిక్స్ సిలబస్ అందుబాటులోకి వచ్చేస్తుంది అతి తక్కువ ధరకే. ఫిబ్రవరి 16వ తారీఖు నుండి మీకు ఆన్లైన్ ద్వారా నా యొక్క ఈ సిలబస్ని పర్చేజ్ చేయడానికి మీకు వెసులుబాటు కల్పిస్తున్నాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇక 19వ తారీఖు అంటే రథసప్తమి రోజు నుంచి మీరు యాప్లో ఆ వీడియోస్ని చూడవచ్చును, వీక్షించవచ్చును. ఓకేనా? సో మీరు ఆల్రెడీ యాప్ ఓపెన్ చేసేసరికి అందులో ఒక 2 చాప్టర్స్ మీకు రెడీగా మీకోసం ఉంటాయి. ఓకేనా? మీ యొక్క సిలబస్ని సకాలంలోనే 1.5 మంత్లోనే, 1.5 లేదా మ్యాక్సిమం 2 మంత్స్, 1.5 లేదా 2 మంత్స్లోనే మీ యొక్క సిలబస్ అంతా పూర్తి చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ టెట్ ఎగ్జామినేషన్ వచ్చేసినా, డిఎస్సి ఎగ్జామినేషన్ వచ్చేసినా మీకు అంతకంటే తక్కువ టైంలోనే నా యాప్లో డిఎస్సి ఎస్జిటి సిలబస్ని అందజేస్తాను. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే మీలాగే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించండి. సో మీతో పాటు వారు కూడా సక్సెస్ అవ్వడానికి సహకరించండి. ఓకేనా? బాయ్.